హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో మనం బల్లి శాస్త్రం గురించి చూద్దామండి. జనరల్గా బల్లి మీద పడిన మన శరీర భాగాల్లో ఎక్కడ తగిలినా సరే చాలా అరిష్టం అని అంటుంటారు. దీనికోసం పరిష్కారం ఉందంటే కంపల్సరీగా అయితే ఉంటుందండి. సో బల్లి మీద పట్టడం అనేది పెద్ద దోషం ఏమీ కాదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. బల్లి మీద పడినప్పుడు చిన్న చిన్న దోషాలు అయితే ఉంటాయి. మళ్ళీ స్త్రీలకు పురుషులకు ఏ విధంగా ఉంటాయి వీడియోలు అయితే చూడండి. అండ్ పరిష్కారాలు కూడా నేను చెప్తాను. ముందుగా వచ్చేసి స్త్రీలకి తల మీద పడితే కనుక ప్రాణభయం, కొప్పు మీద పడితే అంటే జడపైన పడితే రోగభయము, పిక్కల పైన పడితే బంధు దర్శనం జరుగుతుంది. ఇంకా ఎడమ కన్నులో భర్త ప్రేమ, కుడి కన్నులో మనోవ్యధ, వక్షమున అంటే సుఖము కలుగుతుంది. కుడి చెంప పైన పుత్రలాభము, కుడి చెవి పైన ధనలాభము, పై పెదవి పైన విరోధము, కింద పెదవి వస్తులాభము, రెండు పెదాల పైన పడితే కష్టము, స్తనములు అందు పడితే అధిక దుఃఖము, వీపు ఎందు పడితే మరణ వార్త, ఇంకా గోళ్ల పైన పడితే కలహము, కుడి భుజం పైన పడితే రతి సౌఖ్యము, బాహువుల పైన పడితే భూషణ ప్రాప్తి, ఎడమ భుజం పైన పడితే సుఖం, తొడల ఎందు పడితే వ్యభిచారము, మోకాళ్ళ ఎందు పడితే కష్టము, కుడి కాలి పైన పడితే శత్రునాశనము, కాలి వేళ్ల పైన పడితే పుత్రలాభం. ఇలా అయితే ఉంటాయండి స్త్రీలకి. వీటికి పరిష్కారం కూడా అయితే ఉంటుంది. తొండ పాకినప్పుడు ఇదే ప్రతిఫలం అయితే చూస్తాం మనం. ఇంకా శరీరం పైన ఎచ్చట పడిన వెంటనే తలస్నానం చేసి నూనె, నెయ్యి, ఆముదం కలిపి దీపం పెట్టాలి. ఇష్టమైన దైవాన్ని ప్రార్థించాలి. బల్లి తలపై నుండి కిందకి దిగినా మంచిది కాదు, కింది నుండి పైకి కనుక పాకితే మంచిది. ఇంకా ఇదే విధంగా పురుషులకి కూడా శుభాశుభాలు అయితే ఉంటాయి. పురుషులకి ఏ విధంగా ఉంటాయి అంటే, తల మీద పడితే కలహం జరుగుతుంది, బ్రహ్మరంధ్రం మీద పడితే మృత్యువు, ఇంకా ముఖము పైన పడితే ధనలాభము, ఎడమ కన్నుపై పడితే శుభము, కుడి కన్నుపై పడితే అపజయము, నుదురు యందు పడితే బంధు విరోధము, ఇంకా కుడి చెంప పైన పడితే దుఃఖము, ఎడమ చెవి పైన పడితే లాభం, పై పెదవి పైన పడితే కలహము, కింద పెదవి పడితే ధనలాభము, రెండు పెదాల పైన కనుక పడితే మృత్యువు అంటే మనకి సంభవిస్తుంది అన్నట్టు. ఇంకా నోటి యందు పడితే రోగప్రాప్తి, మనకి అన్నీ వస్తాయండి ఇవన్నీ కూడాను. ఎడమ మూపుపై పడితే జయము, వేళ్ల పైన పడితే స్నేహితుల రాక, కుడి భుజం అయితే కష్టము, ఎడమ భుజం అయితే అగౌరవము, తొడల పైన పడితే వస్త్ర నాశనం అంటే మనం దుస్తులు అనేవి నాశనం అయిపోతాయి. ఇంకా కుడి పాదం పైన పడితే సుఖము, ఎడమ పాదం పైన పడితే కష్టము, పాదాల వెనుక పడితే ప్రయాణం జరుగుతుంది. ఇంకా కాలి వేళ్ల పైన పడితే రోగపీడ ఈ విధంగా అయితే ఉంటుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ మీ పైన బల్లి కనుక పడితే ఇక ఈ విధంగా ఎక్కడ పడిందో చూసుకొని దాన్ని బట్టి చూడండి ఏం జరగబోతుంది అనేది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇంకా వీటి నుంచి భయపడాల్సిన అవసరం లేదండి. ఈ సృష్టిలో ప్రతిదానికి పరిష్కారం అయితే ఉంటుంది. చెప్పాను కదా, ఈ విధంగా ఆముదము, నూనె కలిపిన దీపాన్ని ఉప్పు పైన వెలిగించి ఇష్టమైన దైవాన్ని ప్రార్థించాలి. ఆ దోషం అనేది పోతుంది. ఇంకా సైన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి విష జంతువు అండి. ఈ యొక్క బల్లి అనేది విష జంతువు. ఈ విష జంతువు అనేది అనుకోకుండా ఎక్కువ గోడల పైన తిరుగుతూ ఉంటాయి కాబట్టి అనుకోకుండా లేదా ప్రయత్నపూర్వకంగా అనేసి అవి మన పైన పడుతూ ఉన్నప్పుడు వాటి నుంచి అవి రక్షించుకోవడం కోసం వాటి శరీరం నుంచి కొన్ని రకాల విష పదార్థాలను అయితే మన పైన విసర్జిస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి అలర్జీ అలాంటివి అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకనేసి వెంటనే తలస్నానం చేసి ఒంటిని శుభ్రపరచుకోవడం అయితే మంచిది. సో ఇది కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే దైవపరంగాను మరియు మనకి సైన్స్ పరంగాను బలిని కూడా చాలా పవిత్రంగానే చూస్తుంటారు. మీరు ఎక్కడ కనుక గమనించినట్లయితే మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో బల్లిని ఒక ఆరాధ దైవంగా కూడా పూజిస్తూ ఉంటారు. మనకి తెనాలి దగ్గర ఉన్న వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పైన బంగారంతో చేసిన బల్లి అయితే ఉంటుంది. మీరు గమనించాలి ఒకసారి వెళ్ళి. బల్లి అనే కాదు, ఏదైనా విష జంతువు మన శరీరం పైన పాకినప్పుడు వెంటనే తలస్నానం చేయడం అయితే చాలా మంచిది. ఇంకా ఈ విధంగా మీ యొక్క దోషాలను అయితే చూసుకొని వాటిని పరిష్కారాన్ని ఈ విధంగా దీపం పెట్టి పరిష్కరించుకోవచ్చు. దేన్ని కూడా మూఢనమ్మకాలు అని కొట్టేయడానికే లేదండి. ప్రతి దానికి వెనుక ఒక సైన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, బల్లి విష జంతువు కాబట్టి శరీరం పైన పాకినప్పుడు కొన్ని రకాల విష పదార్థాలు అయితే వెదజల్లుతుంది కాబట్టి వెంటనే స్నానం చేయడం అయితే మంచిది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నాకు మరింత బూస్టప్గా అయితే ఉంటుంది. సో వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కనుక కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. కంపల్సరీగా వాటిపైన వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను.
అండ్ థ్యాంక్ యూ సో మచ్.